దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? తోటి కోడళ్ళు పార్ట్ 11 దోస్తులు. చూస్తూనే పార్ట్ 11 దాకా వచ్చేసినాం. అగొనచక్క ఏందే నువ్వు పనులు చేస్తున్నావు జోరు మీద? మీరా ఎరంలే కూర్చోనిలే. నాకా జోరు మీద ఎందుకు ఎత్తున్నా? ఏముంది ఎర పోసిన ఓలాలకి నేను ఉంటున్నా. ఇక నేను నా మొగుడు ఉంటున్నాం. ఏం చెప్తావు? ఇక చేసుకోవాలిగా మన పనులు. మనం ఓడొచ్చి ఎత్తాడు, ఓడి చేసి పెడతాడే మనకి. అది కొనర్చక్క ఎప్పుడు ఎర పోసినవి తెలియదు మాకు ముచ్చడం మరి చెప్పలేవు. పోసినాను ఇక నిన్నని. నా పెద్ద కోడలు కూడా కట్టనే ఎత్తుంది, రొల్లి పడుతుంది, ఎరవై అంటున్నది. వాళ్ళకైనా పిల్లలు పుట్టేదాకా పిల్లలు పుట్టిందంటే వాళ్ళు అలా తీసుకుంటారు, మమ్మల్ని నోడి చేసుకుంటారు. మమ్మల్ని అందరినీ నెత్తి మీద ఎక్కి కూర్చుండ పెట్టుకున్నా. వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చుండ పెట్టుకోదని అర్థమైంది. ఇక ఓళ్ళకి ఎర పోసిన. ఓళ్ళకి ఎర పోతే మళ్ళీ మీరు ఎట్లుంటారే మళ్ళక్క? ఉండాలి ఇక తప్పుతుందాయే. ఇక బతకాల. ఏం భూమి జాగలు ఏం మంచిగా కిరాకే ఉంటున్నారు. ఏడన్నా వండుకొని ఎట్లా వండుకొని అని చెప్పిన. ఫస్ట్ అవన్నీ పెట్టింది. ఇక ఎట్లా వండుకొని తింటారా అని అంతే. ఇక మళ్ళీ నెల నుంచి వాళ్ళు ఎట్లా కొనుక్కొని తినని ఏమైనా వేసుకొని ఇడిసెపెట్టేసినాయి కాదని. అవునా మళ్ళక్క? అయ్యో గట్లెందుకు చేసుకున్నది? మంచి ఉండేటోళ్ళు. నీ పెద్ద కొడలు కూడా గట్లెందుకు వేసిందే? ఏం చేస్తుంది ఇక అట్లా ఉంటుంది. ఇక ఓళ్ళని నమ్మనీకి అత్తలేదు. నా చిన్న కొడలు అనుకున్నా దానికి డబ్బులు ఉంది నా పెద్ద కొడలు. కానీ ఇన్ని రోజులు ఏర్పడలేదు. ఆ నల్లి కుట్ల మొక్కంది నల్లి ఉన్నది గట్లనే చేసింది లాస్ట్ అది కూడా. అవునా మరి ఇటు మొక్కని అత్తలేరా మరి? ఏడని ఆడపిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళ ఇంటికన్నా ఉంటారు. ఇక నా కొడుకులు అంటవా? నా కొడుకులు వస్తున్నారు అప్పుడప్పుడు. నా మనవాడు కూడా వచ్చిపోతున్నాడు. నానమ్మ పై చెయ్యు అది ఇది అని వస్తున్నాడు. ఆడికేంది ఇక అత్తాడు ఆడు అట్లనే. ఇక ఆడికి అలవాటు. ఇక అత్తాడు. నానమ్మకి ఇష్టం కదా నేనంటే మస్తుగా. అదే నీ తెలిసిందే కానీ. సరే తిన్నవా లేదా మరి? ఎటు వేండే అన్న? ఈతో మేము చేసుకోవాలి కానీ పొలము అంతా భూమి వాళ్ళకి పని చేయలేం కదా. అందుకే ఇక అన్న పొలం కడిగాడు చూసొస్తా అని. మరి పొలం వేపిద్దామని అనుకుంటున్నాం. ఇక నీళ్ళు పడతా అని వేయండు. అవునా తిన్నారా లేదే మరి మీరు? తిన్నమే తినందొస్తామాయే. సరేనే మరి ఇంకేంది ముచ్చట్లు? మళ్ళక్క ఒక అనుకుంటున్నావు, మీరు అనుకుంటున్నారు. మరి చీతన అవుతుందా లేదే నీకు? నీ చేత ఆకుంటాను కానీ ఇప్పుడు ఇక కొంచెం తీరమే లేట్లు ఎత్తున్నా, తెల్లారిపోయినాక ఎత్తున్నా చేసుకుంటుంది. ఇక నా పని నేను ఇక చేసుకోక తప్పుతుందా? చేసుకుంటున్నా ఇక మంచిగా అనుకుంటున్నాం, తింటున్నాం. ఇక ఏం చేస్తావు? దేవుడు మాకు ఇట్లా రాసి పెట్టిండు, ఇట్లా జరుగుతుంది. అంతే. వాళ్ళన్నా మంచిగా బతికితే గంతే. వాళ్ళు ఏమాత్రం ఉండకున్నా సరే కానీ. గదేనే మళ్ళక్క గంతే అనుకుంటారు వాళ్ళన్న. సరే బతుకని వాళ్ళు మంచిగా బతికినా గంతే వాళ్ళు. ఓ అయ్యా బియ్యం దగ్గరకు వచ్చినాయి. ఎట్లా మరి? మీ అమ్మలు మళ్ళీ ఇస్తారా ఇయ్యరా? మరి ఇట్లని కొనుక్కొని తినమంటారా? ఏదో ఒకటి అడిగి రాపు మరి. అవునా సరే అడిగి నేను అమ్మని. సరే పోయి రాపు మరి జల్దీ. వచ్చేవరకు ఉన్న బియ్యం మీద పెడతా అందుక నేను. నీ పెద్ద కూడా కట్టున్నాడు కానీ మళ్ళక్క. ఏంద్రా పెద్దోడ గిట్ల వచ్చినావు? ఏం కవర్రా? ఏం వచ్చాటరా? మన నుంచి గంట కనబడలేమో అత్తలో చేత ఇలా వచ్చినావు. ఏం లేదు అమ్మ, మాకు బియ్యము దగ్గరికి వచ్చినాయి. ఇలాంటి మనం అయితే రేపు నుంచి మళ్ళీ బియ్యం లేవు, మరి ఇస్తావా అని అడగదందుకు వచ్చింది అమ్మ. తీసుకోపోదు మరి నువ్వు ఇస్తే. మొన్ననే చెప్పినారా మళ్ళీ నేను ఇచ్చుడు చేసుడు అవన్నీ ఏం పెట్టుకోనని. మళ్ళీ అక్క గట్లా మాట్లాడుతావు. వీళ్ళు ఎక్క మంది లేరా? ఇద్దరు పిల్లలు అయ్యి ఇల్లు అయ్యి చిన్నోళ్ళు అంటే ముగ్గురే. వీళ్ళు నలుగురు అయ్యి కొంచెం వీళ్ళకి ఏదన్నా ఎక్కితే అయిపోతుండే కదా. బియ్యం వాళ్ళ నీళ్ళకి పోతే ఏడ నడుతుంది. ఇంకొక బస్తా అయ్యి మరి సపోర్ట్ దాకా మరి ఏం చేస్తావు? ఇక మళ్ళీ అట్లా వంచిన వాళ్ళ లొల్లి లేదని అందుకే ఓలాలకే వంచి సపోర్ట్ దాకా ఊకున్నా. పిల్లలు వీళ్ళు అనేసరికి వీళ్ళు మాలాస్క మంది లెక్క లేదా? కొన్ని ఇక్కడనే పోయలేవు బియ్యం. సరే బిడ్డ లోపల ఉంది, ఒక సంచి తీసుకొని పో. మళ్ళా తమ్ముళ్ళతో నువ్వు వాళ్ళంటే మళ్ళీ వాళ్ళు కూడా మాకేది వాళ్ళకి ఇచ్చిన అది దాన్ని లొల్లి పెడతారు. మళ్ళీ గొడవలు అవుతాయి. అలా మాత్రం తీసుకొని పో. సరేనే అమ్మ. ఏమే పెద్దమ్మా మళ్ళీ ఏమన్నా అయిందా ఏంటి మా ఇంట్లో, మా యారాల ఇంట్లో? ఏం కాలేదే. ఇగో మీ బావ మీ అమ్మ ఇంటికి వెళ్ళి బియ్యం బస్తా తీసుకొని పోతున్నాడు. పోంగా చూసిన నేను. అందుకే మరి ఏంది మరి ముచ్చటాన్ని మరి నిన్ను అడుగుదామని నేను ఇటు వచ్చిన. అవునా బియ్యం బస్తా ఎక్కబోతున్నాడా? వాళ్ళకి ఎక్కిట్టేమో తెలియదు, నన్ను అడుగుతామేమో. అట్లా ఓకే ఆవేశం కిందకి పోతుంది బిడ్డ. ఇగో నీ మొగని ఇవ్వలే ఇగో బియ్యం బస్తా అని. ఇక పోయి పోతే అక్కడ క్లారిటీ ఏదో ఒకటి తెలుస్తుంది కదా. తెలిసిందనుకో అప్పుడు ఏందా ముచ్చట ఏందా కదా అని తెలిస్తే నీ మొగడే అప్పుడు బియ్యం బస్తా అడిగి చెప్తే ఏమంటుందా మరి అని చూడు మనం. దాని తర్వాత దాన్ని బట్టి అప్పుడు మనం మాట్లాడ. నేను చెప్తా నీకు. ఫస్ట్ అయితే నీ మొగని ఇవ్వలే. సరే పెద్దమ్మా పంపిస్తే నేను వచ్చినాక మళ్ళీ ఏ కవరు నీకు ఫోన్ చెప్తే నువ్వు అప్పుడు సరే నైట్కి.
సరే బిడ్డ అని మొగడు వస్తున్నట్లున్నాడు కదా మరి నేను పోతున్నా మళ్ళీ వస్తుంది మరి. ఏమైంది బయట నిలబడి అటు ఇటు ఇస్తున్నావు? ఏమైంది నిషా? ఏం కాలేదు మరి బియ్యం దగ్గరకు వస్తున్నాయి కదా మరి ముందు ముందు తెచ్చుకోవాలి కదా మరి మీ అమ్మని అడుగుపో ఒక బియ్యం వస్తే పోతే పో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి. వాళ్ళ అమ్మ చెప్పింది కానీ మళ్ళీ అది ఇది అని మళ్ళీ అడిగితే మళ్ళీ తింటుందా? మీ అన్న అప్పుడు ఎట్లా నేను చూసిన మీ అన్నకి ఇచ్చింది మళ్ళీ ఒక బియ్యం వస్తా మనకు కూడా తీసుకురా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకి కదా కొన్ని పోయి అడుగుపో. అవునా? ఏ అన్నోళ్ళకి వాళ్ళు పిల్లలు వాళ్ళని సరే జిల్లాలో వచ్చినట్టుంది అందుకని తెచ్చుకున్నట్టుంది. మనం అయిపోయినాక పోయి అడుగుతాం మనం కూడా. అయిపోయాక అడుగుతాం అప్పటికి మనలో ఇంకొకటి అయిపోతుంది వాళ్ళకి ఇంకొకటి ఇస్తుంది మనకి ఇంకొకటి ఇస్తుంది. ఏం కాదండి అది ఇచ్చిన మనకు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలా మనకే ముందు ముందు యూజ్ అవుతుంది. ఏంది ఎప్పుడు చూసినా ఇదే గోల? వాళ్ళకి ఇచ్చింది మనకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తలేదు. ప్రతిసారి ఇదేంది గోల నీతో నాకు నెత్తి ఖరాబ్ చేస్తున్నావు, నెత్తి పాగలు చేస్తున్నావు. ఉండమంటే ఇంటికి వెళ్ళిపోమంటే మీరు కాదు నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతా మీరు చెప్పినట్టు నాకుంటే. సరే సరే పోయి తీసుకొస్తా అడుగుతామని. ఏమైంది బిడ్డ ఇట్లా వచ్చినావు ఏమైందా? అన్నోళ్ళకి బియ్యం దోశ ఇచ్చిన వాట కదా మాకు ఇయ్యవా అమ్మ? మా ఇక్కడ దగ్గరికి వచ్చినాయి మరి. అవి ఎప్పుడు ఇచ్చినారా అన్నోళ్ళకి? నీకోలు చెప్పిరా అన్నోళ్ళకి ఇచ్చినా నేను ఇయ్యలేను. నీకోలు చెప్పిరా? నిషా అన్నది అమ్మ. నిషకోలు చెప్పిరట్రా? ఏమని అమ్మ అన్న తీసుకోగా చూసిందనే. అవునా బిడ్డ మీ ఎందుకు మొన్ననే చెప్పినా కదా ఎరబోసినప్పుడే చెప్పినా కదా నేను మళ్ళీ ఇచ్చుడు చేసుడు ఏం పెట్టా అది కూడా మీ బాబు అన్నాడు కాబట్టి ఇచ్చిన. అది కూడా ఇయ్య అనుకున్నా నేను ఇక ఇయ్యాల ఎరబోతున్నప్పుడు అన్నట్లు ఇచ్చిన. అన్నోళ్ళకంటవా? అన్నోళ్ళకి నలుగురు ఉన్నారు వాళ్ళకి కొన్ని ఎక్కువ పట్టే అందుకే తీసుకోపో బిడ్డ అని అన్నని. మీకు ఇప్పుడే అయిపోయినాయారా మీ ఇంట్లో నుంచి చెప్పరా? నిజం చెప్పరా? ఇంట్లో ఉంటాయిగా ఎందుకు వచ్చినారో తెలిసి కూడా అది కోడలు అది అత్తనే పంపిస్తుంది. దానికైతే బుద్ధి కొంచెం కూడా ఏది లేదు అసలు ఎగురం అనేది లేదు దానికి. అమ్మ అదే పంపించింది. ఇక ఉన్నాయి ఇప్పుడు లేవని కాదు కానీ మరి మా అన్నోళ్ళకి ఇచ్చింది మరి మనకు వద్దు అట్లా ఇట్లా అని అంటే మరి నేను వచ్చిందని అది చెప్తుంది నువ్వు విను. దాని చేతి కింద చెప్పులు ఎక్క తిరుగు నువ్వు అది చెప్పినట్లు వినుకుంటేనే బతుకు. ఇంకా నువ్వు మారకు ఎరవడ్డా మారకు ఒంట్లో అందరం కలిసినప్పుడు గంతే ఉంది ఇప్పుడు గంతే ఉంది. ఏమన్నా వేసుకో ఎట్లన్నా బతుకులు ఉండురా. ఏమన్నా మాదంతా తీసేటి కానీ కొంచెం అంత అన్నం తీసుకురాపోయి ఏదైనా అందలేదు అంత ఏం మంచిగా అంటలేదు. ఆకలి అవుతుంది పోయి ఇంకా తినలేని పొద్దుల నుంచి నేను. నీ పిల్లం ఎందుకు అన్నదిరా పోయిన్లుగా ఎరబడతా అని. ఏ అమ్మ దాని గురించి పట్టించుకోపోయి నువ్వు నా కోసం వేసుకురావు ఇప్పుడు అన్నం నువ్వన్నా పెడతావా పెట్టవా? వేసుకొస్తుండు బిడ్డ ఇక ఏం చెప్తావు అన్ని పట్టించుకుంటే ఇక మంచిగా ఉంటుందా చెప్పు. ఇక తిన్నరా చిన్నోడా? అమ్మ మంచిగా ఉంది. అబ్బా పప్పు ఎన్ని రోజులు అని ఇట్లాంటిది నాకు ఏమైనా పప్పు అండింది ఆ కుక్కరు అన్నది ఆ కుక్కరు వంకత్తి అంత పప్పు అంతా మాడగొట్టింది. ఏం పప్పు అండిందో ఏం నీళ్ళు పోసి అండిందో ఎట్లా అండిందో పది అండిందంతా మాడెప్పుడమ్మా ఇప్పుడు ఎన్ని రోజులమ్మా చెప్తుంది నాకు మంచిగా ఉందమ్మా కమ్మ ఉంది. తిను బిడ్డ ఇక నేనేమంటారా మీకోసం కాకుండా మేము చేసేది వాళ్ళ కోసం. ఇక మీరు మీకు బలిసి మీరు ఎరబడతాం అది ఇది అని చేసిలో మీ అన్న మీ అది నువ్వు నీ పెళ్ళాం ఒక్కళ్ళన్నా నా మాటినకపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది ఇక ఇంకా ముందు ముందట మత్తున్నది మత్తు అర్థమవుతుంది ఆవుల్ని మీకు. అమ్మా నాకు ఇష్టం లేదు కానీ ఎవరు నీకు కూడా తెలుసు కానీ నాకు తెలిసి కూడా మళ్ళీ నువ్వు కూడా నన్ను అంటున్నది ఏందమ్మా? నువ్వు ఒక్కడు వంట అయిపోతుందా బిడ్డ అన్నా కానీ మళ్ళీ నీ పిల్లం సైడే మాట్లాడినావు కదా. సరే అనుకొని తినులే ఏమన్నా వేసుకోవాలి ముందు ముందు అర్థమవుతుంది చూస్తుంది నేను కూడా ఎట్టుంటారో ఎట్లా అనేది అంతా చూస్తుంది నేను కూడా. సరేనా అమ్మ మరి పోయేస్తా నేను. సరే బిడ్డ మన్మరాల్ని ఎత్తుకొని రారా ఇటు సైడు ఇక అల్లు లేక అంతా గుడ్డుని పానం అంతా ఎత్తుకొని రా ఇటు ఒకసారి సరేనా? రేపటి నుంచి ఎత్తుకత్తి అమ్మ సాయంత్రం పూట సరేనా? రోజు సాయంత్రం నీకు అత్త కదా ఇక్కడ ఇచ్చి ఇచ్చిపోతా నీకు చుట్టుకి అచ్చడం మళ్ళీ పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు తోలుకొని పోతుంది సరేనా? సరే బిడ్డ తోలుకొని రా మర్చిపోకు. అన్న పిల్లలు అత్తలేరు నీ పిల్లలు అత్తలేరు వాళ్ళు అత్తలేరు. అత్తరితి అమ్మ వాళ్ళు కూడా అత్తరితి అన్నప్పుడు రేపు నేను తోలుకొత్త చుట్టుకిని. అమ్మ అన్నులకి ఇవ్వలేదట అన్న అదేదో వేరేదట వాళ్ళు వంకపోయిండో ఏమో మరి అంటుంది. నా దగ్గరికి వెళ్ళి తీసుకోపోలే అని చెప్తుంది అమ్మ. మీ ఇంటికి వెళ్ళి తీసుకోవాలని నేను చూసిన మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళా ఇట్లా అంటున్నావు నువ్వు చూసినావా? నువ్వు కూడా మీ అమ్మకి ఏం మాట్లాడుతావు ఇంకా మారలేవు నువ్వు ఎరబడ్డదని. మీ అన్నలకు ఉన్నంత మీ అన్నకున్నంత నీట్లేదు కొంచెం కూడా. సరే నువ్వు మూసుకున్నాడు ఇంట్లో నాడు కొంచెం మీ అన్న మీ వదిన ఏమైనా తింటాడు అది చూసి నేర్చుకో కొంచెం వాళ్ళ లెక్క. నువ్వు నా మాటగానే విన్నావు. అయ్యో నువ్వు ఫస్ట్ మూసుకున్నాడు మాదిన లెక్క నువ్వు మంచిదాన్ని కాదు కాబట్టి నీకే తెలియదు కానీ ఉండు అంతే ఇక. మీ వదినే మంచిదాయే నేను వేసుకున్నాయే ఇంతేనా మీ వదినే వదినే అంటావు. ఆ పిల్ల పని చేస్తున్నా ఇప్పటికీ దాంతో సపోర్ట్ చేస్తావా నాకు ఎప్పుడు నా విషయంలో సపోర్ట్ సరే అదే పెడతావు నిప్పింది నేను పెడతాను కొంచెమన్నా ఉండాలి నీకు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడతావు ఓలా అలా అనుకోని కూడా. నువ్వు మూసుకొని ఉన్నాడు అదే పోయిట పెట్ట నేను మాట్లాడేది కొంచెం మంది ఉందా నీకు బుద్ధి సిక్కు మోన మీద ఉందా మంది చూసి ఇచ్చి మాట్లాడే రకమే నువ్వు. నీకు చెప్తే ఇట్లా చెప్తున్నావు కానీ నీకేం చేయాలో చేస్తా నీ సంగతి చెప్తుండే నువ్వు అక్కడ వంకుడు తెచ్చుకోతావా నువ్వు? ముయ్యే నువ్వు చింబలు తీస్తే ఏమనుకుంటున్నావు? నకరాలు చేస్తున్నావా ఇక్కడ కొడుతున్నావు మూసుకున్నాడు. వీళ్ళు దేని గురించి పడుతున్నారో ఏమో వాయిని అన్నట్టు నా గురించి కావచ్చు మా గురించి ఆలోచన ఇప్పుడు ఇష్టం మా వెనకుళ్ళు మా వేనిది మా వేని కక్ష బాగా చెప్తుంది బారు బాబు
ఇంకా ఏడవడానికి కొంచెం కూడా మారలేదు, అంతే ఉంది. ఏం చెప్తున్నావే బయట కూర్చోండి, అన్న పెద్దరా ఇంట్లోకి. ఉన్నా చచ్చిపోలేను, బతికే ఉన్నా ఎత్తా, తింది వాగు తిందా వాగు. ఇప్పుడు అట్లా దుకాణంలోకి వస్తున్నా, వచ్చేటప్పుడు మీ మరదలు మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా? నిషాకైతే కొంచెం కూడా సిగ్గుమనం లేదు, ఇంకా మారలేదు. అది మన గురించే మాట్లాడుతుంది. వేస్ట్ ముండా వేస్ట్ది, దానికైతే కొంచెమన్నా లేదు అసలు. మళ్ళీ వాళ్ళ గురించినా మళ్ళీ అవే ముచ్చట్లా, మళ్ళీ కొంచెమన్నా నీకు కూడా రాలింది. నీ ఫస్ట్ నీకు లేదు సిగ్గు. మనం వాళ్ళు ఏ మాట్లాడుకున్నా మూసుకొని రాక ఇనుకుంటా అని తిరగబట్టి మంచి వచ్చినావా ఏంది నువ్వు? నేను అట్లా దొంగ దొంగ ఇనేదాన్ని కాదు, అర్థమైందా? ఆడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నచ్చేటప్పుడు, మొగుడు పిల్లలు ఇద్దరు మంచిగా ఇన్నా. నేను నా చెల్లితో నిన్న నడుచుకుంటూ వచ్చేటప్పుడే మరిది ఏదో అన్నాడు, అన్నదానికి ఆమె మీ ఆమె అది నేనే మంచిది అది ఇది అనుకుంటే ఏదో వరుతుంది. మస్తు కోపం వచ్చింది, తిడదామని అంత కోపం వచ్చింది. మరి జుట్టు పట్టుకొని కొట్టుకోకపోయినారే మరి? వచ్చి నా మీద దొరుకుతున్నావు. కొట్టుకుంటాం నీకు కూడా బాగా ఉంది. కొంచెం కూడా పట్టించుకోవు ఇంట్లో. నేను ఏం చెప్పినా వినవు. ఏమనంటే అమ్మ అమ్మ అంటావు, లేదంటే అటు మా తమ్ముడు కూడా మంచిగా ఉండాలి, మన లెక్క ఉండాలి, అది ఇదే అంటావు. మొత్తం మరి మీ తమ్ముడు లెక్క పెట్టుకోపో. ఎన్ని రోజులు పెట్టింది యాదలేదు మనకి. ఎన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు నువ్వు చేసింది వాళ్ళకి యాది లేదు, యాది లేకనే కదా మమ్మల్ని అన్ని మాట్లాడినారు. అంత దాకా తెచ్చి లాస్ట్ గిట్ల వేసి మన బతుకుని. ఇప్పుడు ఇట్లానే మాట్లాడతావా? సరే మత్తి చెప్తావు, నీకేంది ఎన్నన్నా మాట్లాడితే ఎన్నన్నా చెప్తావు. చూపిస్తాను నేను కూడా ఇప్పటి నుంచి. అది ఇంకొకసారి నా చెవిలో పడాలని దాన్ని మాత్రం చంపి దెంగుతా అన్నీ. చంపుకోండి గుద్దుకోండి, మిడిల్లా మమ్మల్ని ఇది ఎత్తున్నారు, మీ చంపుకోండి మీ గుద్దుకున్నాడు ఏదో కానీ. చూపిస్తా ఇంకోసారి నా చెవులు ఏదైనా పడ్డది అనుకో, అది నన్ను ఏదైనా అన్నట్లు పడ్డది అనుకో, నా పిల్లల చెలికి మన జోలికి వస్తానని దాని చికెన్ కిలో బట్టి రుబ్బుతారు రోడ్డు మీద. ఏమనుకుంటుందో కుక్కను కొట్టినట్టు కొడతారు రోడ్డు మీదని, అదేమనుకుంటుందో ఆ బక్క మొకాన్ని. సరే తిన్నాడు, ఇంట్లో పోతున్నాడు, ఫస్ట్ అన్నం ఎత్తవా ఏమో నువ్వు. సరే కానీ మా అమ్మ రేపు పిల్లల్ని తోలుకొని రమ్మని అటు సైడ్ తోలేతలేవట కదా, రేపటి నుంచి తోలేమన్నది. తోలెత్తలేవంటే చిన్న పిల్లలు నడుచుకుంటా అటు తెలుస్తుంది కానీ చిన్నకి మనకు తెలుస్తుందా? పోయి మరి వచ్చి మరి మీ అమ్మ తోలుకొని పోవచ్చు కదా. నాకు పనులు ఉంటే ఏముండయా చెప్పు? పొద్దున్న లేచిన సాయంత్రం దాకా పని అవుతుంది నాకు. నడుచుకుంటప్పుడు మరి మీ అమ్మ తోలుకపోవచ్చు కదా, ఉత్తని కూర్చొని ఉంటుంది కాడ ఇంటికాడ. సరే రేపటి నుంచి నేర్చుకోపోతే లేకుండా మా అమ్మకి చెప్తుంది, నీకు బాగా భారీ. ఏమైంది చిన్న? ఏమన్నాడు నీ మొగడు? తీసుకొచ్చిండ బియ్యం బస్తా? ఏమాయి చెప్పిన పని? ఆడు కూడా నాటకాలు దిగుతున్నాడు అన్ని. చూసి ఆడు కూడా ఏ జైల్లో చెప్తా ఏమనుకుంటున్నాడు? వేస్ట్ మగపోడు, వేస్ట్ ఉండకూడదు. మరి ఇంత ఇట్లా తగరైండు. అలా అలా పెళ్ళని చెప్పినట్లు విన్నాడా? వీడైతే నేను చెప్పినట్టు ఏ విన్నాడు? పోయిండు నమ్మ తిని వచ్చినట బర్రె ఆడ బియ్యం సంగతి తీసుకురాలేదు, ఏం తీసుకురాలేడు. అవునా? గట్లా చేసింది నీ మొగడు. గ్రిప్లా పెట్టుకో మంచిగా నీ మొగని. ఫస్ట్ అట్మకన్నా పోనీయకు. పోతాను పెద్దమ్మా, నేనేం చెయ్యాలా? సరే నీకు ఆల్రెడీ పెళ్ళి కొత్త తీసుకొని వచ్చినప్పుడే చెప్పిన, మీ ఇంట్లో జాగ్రత్త ఉండులే, అది ఇది మీ ఆడలు చెప్పినట్టు తింటుంది అని ముందు నుంచి చెప్పుకుంటున్నా. అందుకే నీ వాడు అట్లనే తాగిండు, వీళ్ళందరూ అట్లనే తాగిండు. ముందు నుంచి గ్రిప్పులో పెట్టుకోలేవు, ఇప్పుడేమో ఇట్లా అంటున్నావు. అవును పెద్దమ్మ, ఫస్ట్ పెళ్ళైన రోజు వచ్చి నువ్వు చెప్పినావు కదా, నేను అది ఇప్పటికీ యాది మర్చిపోలేను. ఇంకా యాదుకుందిగా నేను చెప్తావు. నా మొగడు నా తోవలన్న దారిలో లేడు, నీకు ఎంత బాగుంది. ఆడికి చూసి ఏదో ఒక రోజు గట్టి చెప్తే సాపడు దాకా పోరు ఎత్తుకొని చక్క మా అమ్మల ఇంటికి పోయి చెప్తే సరే చెప్పినట్లు నాకుంటే. సరే మరి అదే గ్రిప్పులు అయితే పెట్టుకో ఫస్ట్ మంచిగా, తర్వాత నువ్వు ఏం చేసినా నడుతుంది కానీ. సరే పెద్దమ్మ. ఈ వీడియో నచ్చిన దోస్తులు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకూడదు దోస్తులు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మస్తు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అవి ఉంటాయి. ఓకేనా దోస్తులు? వెయిట్ చేయాలి దోస్తులు. సరే దోస్తులు, బాయ్ మరి.